అంటే యోనా చేప కడుపులో 3 రోజులు ఉండడానికి ఆ పట్టణస్థుల యొక్క పాపక్షమాపణకి ఎలాంటి సంబంధము లేదు. అది యోనా జీవితంలో ఒక ప్రమాదం. అయితే యోనా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అది యోనా జీవితంలో జరిగినటువంటి ఒక ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డాడు. దానికి ఆయన సువార్త ప్రకటించినటువంటి పట్టణ ప్రజల యొక్క పాపక్షమాపణకి ఎలాంటి సంబంధము ఎలాగైతే లేదో, అదేవిధంగా యేసు 3 రోజులు భూగర్భంలో ఉండడానికి పాపక్షమాపణకి కూడా ఎలాంటి సంబంధము లేదు. అది కూడా యేసు జీవితంలో ఒక ప్రమాదం. అయితే నేను ఆ ప్రమాదం నుంచి బయటపడతాను అని చెప్పాడు. యేసు చెప్తున్నాను, యెరూషలేం పట్టణం వెళ్ళిన తర్వాత నన్ను అక్కడ పట్టుకుని చంపుతారని చెప్పి. అంటే అక్కడ నాకు ఒక యాక్సిడెంట్ అవుతుంది, అక్కడ నాకు ప్రమాదం ఎదురవుతుంది, ఆ ప్రమాదం నుంచి నేను సేఫ్గా బయటపడతానని చెప్పాడు. అంతే తప్ప దీనికి పాపక్షమాపణకి లింక్ ఉంది, సంబంధం ఉందని ఆయన చెప్పలేదు. ఇశ్రాయేలీయులకి పాపక్షమాపణ యేసు తాను బోధించిన వాక్యం ద్వారా కలుగుతుంది అని చెప్పాడు. ఏమిటా వాక్యం? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు